నెహమ్యా గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనము. అప్పుడు లేవీయులైన యేషూవ, కద్మీయేలు, బాని, హషబ్నేయ, షెరెబ్య, హోదీయ, షెబన్య, కథాయ అని వారు నిలవబడి నిరంతరము మీకు దేవుడై ఉన్న యెహోవాను స్తుతించుడని చెప్పి ఈలాగ స్తోత్రము చేసిరి. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడును గాక. ఈ యాజకులు వాళ్ళు స్తుతిస్తున్నది ఏంటంటే సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము. ప్రియులారా, ఇంత ఘనమైన నామము, ఇన్ని ఆశీర్వచన స్తోత్రముల కంటే మించిన ఈ నామము, అది ఏ నామం? అది ఏ పేరు? ఏ పేరున దేవుడు ఈ లోకానికి వచ్చి అన్ని స్తోత్రం నిచ్చిన అధికమైనటువంటి నామము కలిగిన దేవుడుగా, మరి ఘనమైనటువంటి వాడుగా చేయబడినటువంటి ఆ దేవుడు ఎవరు అనేటువంటిది ఆయన ఎందుకు ఇంత అత్యధికంగా కనపరచబడాలి, పూజించబడాలి, ఆరాధించబడాలి అనే సంగతులు మనం చూస్తాం. అందుకు అవసరమైన ఇంకొక వాక్య భాగం చూద్దాం. ఎందుకు ఈ దేవుని యొక్క ఈ నామం ఎంత ఘనమైనది, ఎంత శ్రేష్టమైనది, అన్ని ఆశీర్వచన స్తోత్రముల కంటే మించినటువంటిది. కారణం ఏంటంటే చూడండి, హెబ్రీ పత్రిక బైబిల్ గ్రంథంలో నుంచి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము. నేను చదువుతాను, గమనించండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు అక్కడ కలిసి ఉందని నేను చదువుతాను, గమనించండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతములై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించు పాపముల విషయములో శుద్ధీకరణము చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడను దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను అని చూస్తున్నాం. ఏ నామమైతే, ఏ పేరు వహించిన వాడైతే ఆ దేవుడు ఎందుకు ఈ సకల ఆశీర్వచన స్తోత్రముల కంటే మించిన ఘనమైన నామం గలవాడిగా ఉన్నాడంటే ఈయనలో ఉన్న ఈ గొప్పతనం ఏమిటో మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తర మాట చేత సమస్తమును నిర్వహించుచు విషయంలో శుద్ధీకరణను తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి వాడు. ఎవరైనా ఇంతవరకు ఈయన నామేది, ఈయన ఎవరైనా సందిగ్ధం కలగవచ్చు. ఎందుకంటే ఇంత ఘనం కలిగి మానవ దేహం పాపముల విషయంలో శుద్ధీకరణలు చేయగలిగిన అధికారం కలిగిన ఒకే ఒక దేవుడు అయ్యింది. అన్ని నామముల కంటే వాడైంది, దేవదూతల కంటే శ్రేష్టమైన వాడుగా ఉండి ఆ మహాత్మైన దేవుడి పార్శ్వన కూర్చున్నటువంటి ఈయన ఎవరు? ఈ నామం ఏమిటి? ఎందుకు ఇంత శ్రేష్టమైనటువంటి ఘనత వహించిన దేవుడుగా ఈయనున్నాడు? ఆయన ఎవరో ఒకసారి దేవుని వాక్యం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం గమనించండి. నేను చదువుతున్నాను, గమనించండి. కుమారుని కన్ను తన ప్రజలను వారు పాపి రక్షించిన కనుక ఆయనకు పేరు పెట్టుదు వలెనో. కుమారుని కన్ను ఇప్పుడు ఈ దేవుడు ఎవరు అనేటువంటిది ఇక్కడ రివీల్ చేయబడతా ఉంది. ఇంత ఘనమైన నామం కలిగిన వాడు, ఉన్నత లోకంలో అందరికంటే హెచ్చించబడినటువంటి వాడు, అన్ని ఆశీర్వచన స్తోత్రముల కంటే మించిన ఘనమైన నామం కలిగిన వాడు ఏమైనట్టంటే ఆయన కారణ సంపూర్ణమైనప్పుడు ఆ దేవాది దేవుడు ఈ లోకమునకు ఒక కన్యక గర్భమున ఆయన యేసు అను పేరును జన్మించినటువంటి వాడు. ఆయన ఎందుకోసం వచ్చాడనంటే అక్కడ రాయబడిన మాట అదే. ఆయనే
ఏది కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అనే పేరు పెడతాం. అంటే ఇది ఆయనలో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైన నామం, ఆ దేవుని యొక్క శ్రేష్టమైన నామము యేసు అనేటువంటిది. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ విషయాలన్నిటినీ మనం కూలంకషంగా తెలుసుకున్నాం. ఎందుకు ఈయనంత శ్రేష్టమైనటువంటి వాడుగా ఉన్నాడు? కారణం ఏంటంటే మానవ జాతి పాపములో వారు ఉన్నప్పుడు వారిని గుర్తించటకు విమర్శించటకు లోకంలోనికి అన్ని యుగాలలో కూడా అలకారాలతో కూడినటువంటి దేవుళ్ళు వచ్చినప్పటికీ ఆ పడిపోయిన పాపములో పతనమైన మానవుని దర్శించి వాడిని బ్రతకమని చెప్పి బాగు చేయడానికి వచ్చిన దేవుడు ఎవరు లేని సమయంలో ఆయన కాలం సంపూర్ణమైనప్పుడు, అదే మనం చూస్తాం యోహాను సువార్త 1:14 సంపూర్ణమైనప్పుడు. ఎందుకంటే ఆయనలో సమస్తం ఉంది కూడా. చూడండి, యోహాను సువార్త 1:3 ఒక మాట రాయబడింది. ఆ దేవుడు ఎలా సంకల్పించి వచ్చాడో మనం చూస్తాం. యోహాను సువార్త 1:3 కలిగి ఉన్న దేవుడు జీవం ఉండదు, ఆ జీవము మనుషులకు వెలుగైందో, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. కనుక ఆయన ఏం చేశాడంటే సమస్తము కలిగించిన వాడు, నిర్వహించిన వాడు, ఆయనలో వెలుగుంది. అంతవరకు మనుషుడు చీకటిలో ఉన్నాడు, పాపంలో ఉన్నాడు. ఇటువంటి మనుషుల్ని ఎవరు కూడా తనకంటే ముందు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఆ మనుషుల్ని బాగు చేయనప్పుడు, బ్రతికించినప్పుడు అటువంటి మనుషుల్ని, ఆ పాపంలో ఉన్న వాళ్ళని రక్షించడం కొరకై ఆయన చివరికి ఏమయ్యాడంటే శరీరంలో దాల్చి రావాల్సి వచ్చింది. దేవుడు ఎప్పుడు కూడా మనుషులకు కనపడేవాడు కాదు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడింది 1 తిమోతి పత్రిక 6:16 ఏ మనుషుడు ఎప్పుడు దేవుని చూడలేదో చూడలేడు కూడా. అంటే అటువంటి అత్యద్భుతమైనటువంటి చూడటానికి సామర్థ్యం సామర్థ్యం లేదంటే మనుషుడికి ఆ దేవుడు ఏమైనదంటే ఒక మనుష్య రూపంగా కనపడటానికి ఇష్టపడి తన శరీరమును ధరించుకొని ఈ లోకములకు యేసుక్రీస్తు పేరున ఆయన వచ్చి మనుషుల యొక్క పాపముల విషయంలో శుద్ధీకరించడానికి, వారిని బాగు చేయడానికి ఆయన అవతరించినటువంటి వాడు అని మనం చూస్తుంటున్నాం. ఎందుకని ఆయన ఆ యాజకుడు అంత ఘనంగా ఆయన నామాన్ని శృతిస్తూ, ఆరాధిస్తూ, పూజిస్తూ వచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. కనుక మానవుని యొక్క పరిస్థితి తరబడి హరిగా ఉన్నప్పుడు ఆ దేవుడు కనిపించాడు. మనం చెప్పుకుంటా ఉంటాం సాధారణంగా ఇప్పటి వరకు గడిచిపోయిన యుగాలన్నింటిలో కూడా సాధారణంగా ద్వాపర యుగమని, త్రేతాయుగమని, కలియుగమని మనం గతించిపోతా ఉన్నాయి. మనుషుల యొక్క పాపం అంటుకొని ఉన్నది. ఆ మనుషుల్ని బాగు చేసిన వారు లేదు. చూడండి, అన్నమాట బైబిల్ గ్రంథంలో రాయబడింది. యెహెజ్కేలు గ్రంథము 16వ 4-5 గమనించండి. నీ జనన విధము చూడగా పుట్టిన నాకు నాభి శోత్రము పోయబడలేదు, శుభ్రం మగుటకు నీవు నీళ్లతో కడగబడలేదు, వారు నీకు ఉప్పు రాయకపోయింది, బట్ట చుట్టకపోయింది, ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలనని ఎవరు కటాక్షింపలేదు. నీ ఎంత జారిపడిన వాడు ఒక్కడూ లేకపోయాడు. నీవు పుట్టిన నాకే బయట నేలను అరవేయబడి చూడ అసఖ్యముగా ఉంటుంది. అయితే నేను నీ యొక్కకు వచ్చి నిన్ను చూచి నీ రక్తములో కోరుచున్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తెలుసా. ఇది మానవుని యొక్క దృష్టి. యుగాల తరబడి ఈ మానవుడు పాపములో పతనమైన స్థితిలో నీవు పుట్టిన నాడు నాటి సూత్రము కూడా పోయబడక, అంటే ఒక మనుషుని యొక్క దుస్థితి అక్కడ కనపడుతుంది. మనం సాధారణంగా డెలివరీ సమయంలో
తల్లి నుంచి బిడ్డను వేరు చేయడానికి వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి ఆ అంబేద్కర్ కార్డుని, ఆ యొక్క నాగసూత్రాన్ని ఏం చేస్తారు? కట్ చేస్తారు. కట్ చేస్తారు. కట్ చేసి సెపరేట్ చేసి వాళ్ళని తీసుకొని వెళ్ళి పిల్లవాడిని ఏం చేస్తారు? వెంటనే శుభ్రపరుస్తారు, కడుగుతారు, చక్కగా తీసుకొని వచ్చి ఆ ఉదయాన్ని పడుకోబెట్టి తల్లి దగ్గర తీసుకొని వచ్చి అందిస్తారు. ఇది కదా. అయితే మానవుడు అలాంటి దుస్థితిలో, నువ్వు పుట్టిన నాడు నీ కోరబడిన స్థితిలో నీ రక్తము నువ్వు కొరుతా ఉంటే నిన్ను బ్రతకని చెప్పిన వాడు లేరు, నీకు ఉప్పు రాసి బట్ట చుట్టి నిన్ను శుభ్రం చేసిన వాడు లేరు. అటువంటి పరిస్థితిలో నేను నీ యొక్కకు వచ్చి రక్తంలో పొరుచున్న నిన్ను చూచి నేను నిన్ను శుభ్రం చేసి నీవు బ్రతకమని చెప్పానే. ఆ దేవుడి యుగాలలో ఏ యొక్క పాప విమోచన కొరకు మానవుడు తాపత్రయపడుతూ ఎప్పుడు అంగలార్చుతూ మరి యాగం చేస్తూ యజ్ఞాలు చేస్తూ భక్తి కార్యక్రమాలు చేస్తూ పాపం బాగుపడి తాపత్రయపడుతున్న స్థితిలో ఇంటి మానవుడిని ఆ దేవుడు ప్రేమించాడు. ఆయన కరుణాసంపన్నుడై ఉన్నటువంటి ఆ దేవుడు మానవుని బ్రతికించడానికి ఇష్టపడి ఆయన ఈ లోకమునకు శరీరధారిగా వచ్చి అసలు ఎప్పుడు ఎవరు చూడలేని దేవుడు అంటే ఎవరో ఆయనను భయపరిచి మనకు తెలియచేసి ఇవాళ దేవునికి మనుషునికి ఒక అనుసంధానం ఏర్పాటు చేసి దేవుని యొక్క మానవాళ్ళంతా వచ్చి ఆయనను విశ్వసించి వారి పాపముల విషయమై ప్రాయశ్చిత్తం పొంది రక్షించబడి నరకమును తప్పించుకొని పరలోకానికి వెళ్ళటానికి ఒక మార్గమును ఏర్పాటు చేసినటువంటి వాడు ఆ యేసు ప్రభువు. అందుకే ఆయన నామము అంతకమైనది. అందుకని యేసు ప్రభువు అంటాడు, నేను మార్గమును సత్యమును జీవమును అని అంటాడు. మనుషులు కూడా చాలా మంది అదే ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా. ఏ యొక్క భాషలోనైనా ఏ గ్రంథాలలోనైనా అదే కదా మనం చూసేది. అసతోమ సత్యమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అని ప్రార్థన చేస్తున్నాం. దేవా సత్యములో నుంచి సత్యంలోనికి, అలాగే చీకటిలో నుంచి వెలుగులోనికి, అలాగే మరణములో నుంచి జీవములోనికి నన్ను దాటించబయ్యా. ఆ ప్రార్థన యొక్క భావం అది. అదే భావాన్ని యేసు ప్రభు బైబిల్ గ్రంథంలో చెప్తూ వచ్చాడు. నేనే మార్గమును సత్యమును జీవమున్నాను. కనుక ప్రియులారా, ఏ సత్యాన్వేషణలో మానవుడైతే యుగాలపడి ఎదురాడుకుంటూ వచ్చాడో ఆ మానవుడికి ఈ దేవుడు బయలుపరుచుకున్నాడు. మనిషి జాతిని పాపముల నుంచి విమోచించడానికి అవతరించినటువంటి దేవుడుగా, అసలు దేవుడు ఎవరో తెలియని మానవ జాతికి ఆయన బయలుపరిచినటువంటి వాడుగా మనం చూసుకుంటున్నాం. అంతవరకు దేవుడు ఆ దేవుడు ఎవరు చూడలేరు, ఆ దేవుడితో ఎవరు మాట్లాడలేరు. ఎవరైనా చూడటానికి సాహసిస్తే వాళ్ళు బ్రతకరు. దేవుడు చెప్పినటువంటి మాటలే. అందుకని ఆ దేవుడే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి కన్యక గర్భాన్ని జన్మించి మానవ జాతిని అందరినీ వారి పాపముల నుంచి విమోచించుటకు ఆయన అవతరించిన వాడు అని మనం చూసుకుంటున్నాం. ఈ యోహాను సువార్త 1:18 కూడా చూస్తే తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరిచాడు. ఆయన ఎవరు మనకి తెలియదు. ఎందుకని ఆ దేవుడు ఎవరు చూడలేరు. అసలు ఆయన నామాన్ని కూడా ఉచ్చరించడానికి వీలుపడలేదు. దేవుని యొక్క గ్రంథంలో ఉంది, ఒకనొక దినమున ఒక మనుష్యుణ్ణి, మానవ జాతిలో మగ్గిపోతున్న బానిసత్వంలో ఉన్న మనుషుల్ని ఆ యొక్క లోకమనే ఐగుప్తుల నుంచి నడిపించి మరి తీసుకొని రావడానికి మోషే అనేటువంటి నాయకుడిని దేవుడు పిలిచి పంపించినప్పుడు ఆ మోషే అంటాడు, దేవా నేను వెళ్తాను ఐగుప్తు దేశానికి, మంచిదే, నువ్వు వారిని మాకు నాయకుడిగా నేనుండి వారు నన్ను తీసుకొని రమ్మంటున్నావు. కానీ వాళ్ళు అడుగుతారు ఆ దేవుడు ఆయన పేరేంటి అన్నప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి, అసలు నువ్వెవరు, నీ పేరేంటి అని అడిగితే ఆ దేవుడు ఏమంటాడో తెలుసా? చూడండి, నిర్గమకాండము 3వ అధ్యాయము 13-14 నిర్గమకాండము 3వ అధ్యాయము. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అందువాడ నేను ఉన్నానని మోషేతో చెప్పాను. ఆ 13వ వచనం కూడా చదవమ్మా. మోషే చిత్తగించము, నేను ఇశ్రాయేలీయులకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ ఎదురు నన్ను పంపనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడుగుతారా,
వారితో నేను చెప్పవలనని దేవుడు అడిగాడు. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాడు. సరే, నేను ఉన్నవాడను అయా దక్కయా అని ఇంగ్లీష్లో ఉంటుంది. నేను నేను ఉన్నవాడను అంటే ఆయన పిల్లలు ఉచ్చరించడానికి కూడా కష్టతరమైనటువంటి కనుక ఆయన ఒకటే అంటాడు, ఆయన నేను ఉన్నవాడు ఇదే నా పేరని చెప్పంటారు. ఆదిమ భాషలో, పీపుల్ భాషలో ఆ దేవుడి పేరు ఏంటంటే YH WH దేవుడి పేరు. మీరు ఎవరైనా ఈ YH WH అనే 4 అక్షరాలని ప్రొనౌన్స్ చేయగలుగుతారా, ఉచ్చరించగలుగుతారా, ఎలా పలకగలుగుతారు? కష్టం. YH WH అనేటువంటి ఆ హల్లులు, ఆ మాటలకు అచ్చు అనేటువంటి మాటలు చేరకపోతే ఆ దేవుడు మన వల్ల కాదు. అందుకని ఆయన అంటాడు, నా పేరుని మీరు ఉచ్చరించలేదు. మీరు నిర్గమకాండ 33:19 చూస్తే అక్కడ అసలు నన్ను ఎవరికి చూడగలుగుతారయ్యా, నన్ను చూసి వాడు మీరు బ్రతకరు కదా, ఇది మనం ఉచ్చరించడానికి కూడా మీకు చాలదు కదా అని మోషేతో దేవుడు అన్న మాటలు మనం చూస్తున్నాం. ఇంత గొప్ప దేవుడు మానవ జాతికి ఎప్పుడు ఎన్నది కూడా కనపడని భయపడని ఆ దేవుడు అయితే సంపూర్ణమైనప్పుడు ఆ దేవుడే నరుడుగా ఈ లోకం శరీరధారిగా వచ్చి ఆయన ఎవరన్నా తెలియజేశాడు. ఇవాళ ఆ దేవుడిని తెలిసిన దేవుడు మనం ఆరాధించేటువంటి వారంగా ఉంటున్నాం కనుక అటువంటి YH WH అనే అక్షరాలతో పిలువబట్టడానికి వీలు కానీ ఆ పేరులో ఈ యొక్క అచ్చులు చేర్చి ఏడు, ఇప్పుడు Y తర్వాత ఒక ఏ, ఆ తర్వాత H తర్వాత ఓ, ఆ తర్వాత W తర్వాత ఒక ఏ చేర్చితే యాకోవా అయింది. అంటే మనుషులు పిలుచుకోవటానికి అనుకూలమైనటువంటి యెహోవా అను నామము అక్కడైతే మనం చూస్తాం. చూడండి, నిర్గమకాండము 33 ఆ నామాన్ని మోషేకి బయలుపరుస్తాడు. గమనించండి, 33 నిర్గమకాండము నేను చదువుతాను, గమనించండి. 19 ఆయన నా మంచితనం నీ ఎదుట కనుపరచదను, నామమును నీ ఎదుట ప్రకటించేదను, నేను కరుణించు అని కరుణించేదను, ఎవరి ఎంత కనికర పడదనో వారిని నేను కనికర పడగలను. యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించేదను మోషే అంటున్నాడు. అంతవరకు పిలువబడలేని, ఇచ్చినప్పలేని అశక్యమైన నామముతో ఉన్న ఆ దేవుడు, కేవలం నేను ఉన్నవాడిలో అని చెప్పినటువంటి ఆ దేవుడు ఇక్కడికి వచ్చేసరికి మోషే అంటున్నాడు, యెహోవా అను నామమును నేను ప్రకటిస్తాను. అంటే ఆయన నామం ఎంత గొప్పగా గమనించండి. అందుకని ఆ యాజకుడు అక్కడ ఆయన స్తోత్రిస్తూ ఉన్నారు. Nehemia 9:5 చూసినట్లుగా సకల ఆశీర్వచన స్తోత్రములకు మించినది ఘనమైన నామం. ఎంత ఘనమైన నామం! మనుషులు ఉచ్చరించడానికి అసాధ్యమైన నామం, మనుషులు చూడటానికి అసంభవమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మరి దేవుడు. చివరికి ఏమైనదంటే శరీరధారిగా మన మధ్యకు వచ్చి ఈ మానవ జాతిని ఏళ్ల తరబడి, యుగాల తరబడి వారి పాపంలో వారు బ్రతిపోతూ ఉంటే, నాశనమైన స్థితిలో ఉంటే వారి బట్ట చుట్టగా, ఉప్పురాయిగా, శుభ్రపరచగా ఉన్నటువంటి మనుషుల్ని ఆయన విమోచించడానికి వచ్చి ఆ కల్వరి సిలువలో ఆయన బలిదానమైపోయినటువంటి వాడు, ఆయన యజ్ఞమైపోయినటువంటి వాడు, యజ్ఞ పశువుగా చేయబడినటువంటి వాడు. అది ఆయనలో ఉన్నటువంటి గొప్ప వరం, ఆ గొప్ప దేవుడు. దీన్ని ఒక పూజారి రిలీజ్ చేసినప్పుడు నేను ఆశ్చర్యపోయినా. శ్రీకాకుళం జిల్లాలో సోంపేటలో లక్ష్మీనారాయణ ప్రధాన ఆలయంలో ప్రధాన అర్చకుడుగా ఉన్నటువంటి ఆ పరవస్తు సూర్యనారాయణ, అంటే పరవస్తు చిన్నైశ్వరి యొక్క మనవడు. బహుశా మీకు చదువుకున్న పాఠ్య పుస్తకాలు కలిగిన అందరి తెలుసు, పరవస్తు చిన్నైశ్వరి అంటే ఆయన బాల వ్యాకరణం రాసిన వాడు, నీతి చంద్రిక అనేటువంటి మరి గ్రంథాలు రాసినటువంటి వాడు. ఆ చిన్నేశ్వరి మనవుడు అక్కడ సోంపేటలో ప్రధాన అర్చకుడుగా ఉన్నప్పుడు ఆ దేవుడికి ప్రత్యక్షమైనప్పుడు తను యేసు ప్రభువును విశ్వాసం ఇచ్చి తన యొక్క మరి పట్టుబాట్లన్నిటిని విడిచిపెట్టి వచ్చి వాళ్ళ దేవుడి సేవ చేసుకున్న ఆ మనుషుడు
ఒక పుస్తకం రాస్తూ రిలీజ్ చేశాడు యజ్ఞపశు అనేటువంటి. అందులో ఈ సంగతులన్నీ రాస్తూ వచ్చి ఏ గ్రంథాల్లోనైతే నిక్షిప్తమైన నిగూఢమైన రహస్యంగా ఉన్న ఆ దేవుడు ఇవాళ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అన్ని శాస్త్రాలలో ఉన్నటువంటి ఆ యొక్క విషయాలను తన యొక్క ఇంటికి ద్వారా నెరవేర్చి నిజమైన దేవుడుగా కనపరుచుకున్నటువంటి ఆయన రక్షకుడు అని ప్రకటన చేస్తూ ఇవాళ గొప్ప సేవ చేస్తా ఉన్నాడు. కనుక ప్రియులారా, ఇంత గొప్ప దేవుడిని మనము ఈనాడు మనం చూస్తుంటున్నాం. ఎంత ధన్యత! అన్ని నామముల కంటే పైనామం. అందుకనే ఆ నామము ఉచ్చరించడానికి, ఆ నామము పలికగలిగినంతనే ఆయన అన్ని నామముల కంటే పైనామం కలిగిన వాడిగా ఉన్నాడు. ఆ ప్రభువులో ఉన్న అది గొప్పతనం. అదే బైబిల్ గ్రంథాలు ఇంకొక మాట కూడా ఉంది చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఇంత చేయను పరలోకం మీద ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగనెట్టును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమాత్మై యేసుక్రీస్తు ప్రభువును కొన్నట్టును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును చూడండి. ప్రతి నామములకు పై నామము ఆయనకి ఇవ్వడం జరిగింది. ఏంటంటే అటువంటి గొప్పదైనటువంటి మహిమాన్వితమైనటువంటి నామం కలిగిన వాడు యేసు ప్రభువు అనే సంగతిని మనం చూస్తున్నాం. ఇంటి దేవుడిని ఉదయకాలం మనము ఎదుగుతూ వస్తుంటున్నాం. కనుక పిల్లల కొన్నిసార్లు మనము అర్థం చేసుకోలేక ఆ ప్రభు పట్ల విశ్వాసాన్ని మనము పెంపొందించుకోలేక మనం అనేక మంది తక్కువగా ఉంటాం. అంటే అది మన తగ్గుదల కాదు, కానీ ఆ గ్రహింపు లేని స్థితిలో ఈనాడు మానవ జాతి అనేక మంది తెలియబడిన దేవుడికి ఆరాధన చేస్తూ తెలియబడిన రీతిలో వారికి ఆ పాప క్షమాపణ నిశ్చయిత లేని పరిస్థితుల్లో లోకంలో పరుగులు తీసుకుంటున్నారు, సంచారం చేసుకుంటున్నారు. సంతృప్తి, సంతోషం లేదు ఆనందంతో వాళ్ళ యాత్రను కొనసాగిస్తూ నిస్పృహ నిరాశలతో లోకంలో కొట్టుకొని మనుషులు. అయితే ఎవరైతే యేసు ప్రభువుని విశ్వాసం ఉంచుతారో ఆయన ఇటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి పాపాలను తనని మాత్రమే మరి శుద్ధీకరించి క్షమించి విడుదల చేయగలిగినటువంటి దేవుడిని ఎరిగిన వారు ఇవాళ వాళ్ళ హృదయాలలో సంతోషంతో నింపబడుతూ వచ్చినారు. ఎందుకంటే దేవుడు అనేటువంటి వాడు పాపులకు మాత్రమే అవసరం. కొంతమంది వ్యంగ్యంగా ఎగతాళి చేస్తూ ఉంటారు. పాపులు అంటారు, పాపుల కొరకు దేవుడు వచ్చాడంటారు. మరి మనుషులు ఎవరు పాపులు, ఎట్లా పాపులు? మేమంతా నీతిగా జీవిస్తున్నాం, మేమంతా భక్తిగా జీవిస్తున్నాం, మేమంతా ఎట్టి వైరాగ్యాలతో జీవిస్తున్నాం, మేము ఎన్నో అనేక రకాలైన భక్తి కార్యాలు భజనలు సంతర్పణలు చేస్తున్నాం అంటారు. అద్భుతంగా అంటే దేవుడు పాపుల కొరకు మాత్రమే ఉద్దేశించబడిన వాడు. అందుకని యేసు ప్రభు ఒక మాట అంటాడు చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 12-13 వచ్చిన ఒక మాట రాయబడి గమనించండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము. వారికి బయట ఎక్కడ లేదు. అయితే నేను పిలువవచ్చుకుని కానీ నీతి మంతులను పిలువరాలేదు ప్రభు చెప్తున్నాడు. ఆరోగ్యం కావాలని వైద్యులు ఎక్కడ లేదు కదండి. సాధారణంగా మనకు ఆరోగ్యం ఉంటే మనకు ఏదో ఒక లేకపోతే మనం ఎందుకు వైద్యానికి పోతాం, హాస్పిటల్ పోతాం, పొంగల ప్రభు అంటున్న మాటలు వేసుకుని చెప్తున్న మాట్లాడతాం. ఆరోగ్యం కావాలని వైద్యుడు ఎలా అక్కర్లేదు, నీతి మంతులైన వాళ్ళ కొరకు దేవుడు అక్కర్లేదు. ఆయన చెప్పి మాట్లాడు. నేను పాపులను పిలువవచ్చుకుని కానీ నీతి మంతుల కొరకు రాలేదు అంటాడు. ఎందుకంటే దేవుని ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ చెప్తుంది. అందుకనే మనుష్య జాతి మానవ జాతి పాపంలో ఉంటుండగా అట్టి పాపలను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి వాడు. అటువంటి గొప్పదైనటువంటి నామము కలిగి, గొప్పదైనటువంటి ఆయన ప్రేమ కలిగి మానవ జాతిని విమోచించినట్టు వచ్చినటువంటి వాడు. లోకంలో ఉన్న లోకోక్తుల ప్రకారం కాదు, భిన్నమైనటువంటి రీతిలో
ఈయన పాపం వచ్చినటువంటి వాడు. కానీ లోకంలో కొన్ని విషయాలు ఏం చెప్తున్నాయి గమనించారా? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని మనం చూస్తుంటాం. అంటే దుష్టులను శిక్షించి శిష్టులను భక్తులైన వారిని రక్షించటము అనేది కొందరి యొక్క అభిప్రాయంగా ఆరాధనగా మనం చూస్తున్నాం. అది కాదు కదా, అది కాదు కదా. ఎందుకంటే ఆ దేవుడు ఆకుల కొరకు వచ్చినటువంటి వాడు, వాడు. కానీ లోకంలో సూక్తులు ఆ మాటలు వేరుగా ఉంటారు. పరిప్రాణాయ సాధన వినాశాయ చతుష్కృతానంటారు. అంటే సాధులైన వారిని రక్షించి దుష్టులైన వారిని శిక్షించి నశింపజేయడానికి లోకంలో అవతారాన్నిస్తున్న దేవుడున్న ఈ లోకంలో ఈయన భక్తుడు మాత్రమే మహామహుడైన దేవుడై ఉండి కేవలం పాపులను రక్షించడానికి, పాపులను వారి యొక్క నరక పాత్రమైన జీవితంలో నుంచి విడిపించి వారిని పరలోకానికి తీసుకొని వెళ్ళటానికి ఆయన మాత్రమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి లోకములో అనేక చేత నమ్మబడినటువంటి వాడు. చూడండి అన్నమాట, మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం ఒక మాట రాయబడింది. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16 మరణము గొప్పదైనది, ఆయన చూడండి, ఆయన సస్యమిత్రుడిగా ప్రత్యక్షుడయ్యను, విషయమైన నీతి పరుడని తీర్పునందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకములో నమ్మబడెను, ఆరోపణుడై తేజోమయుడయ్యను. చూడండి, జనముల చేత నమ్మబడినటువంటి వాడు, లోకంలో ఆయన తేజోమయుడైనటువంటి వాడు. వాళ్ళ పరలోకంలో ఆ దేవుని యొక్క నిపార్శ్వమైన మహానుభుడై విరాజిల్లుతున్నటువంటి వాడు. త్వరలో ఈ లోకమునికి మన రెండవసారి వచ్చి తను ఏర్పరచుకున్న సంఘము విశ్వాసులను పరిశుద్ధులను ఆయన మరల కొనిపోయి పరలోకములో తాను నిర్మించిన ఆ దివ్యమైన స్వర్గంలో వారిని కాపురంగా నివాసింపేటువంటి రానున్నటువంటి వాడు. అందుకని ఇవాళ ప్రపంచంలో కోటానికి ప్రజలు ఆయన మీద విశ్వాసం నుంచి జనం చేత నమ్మకమైనటువంటి వారే ఇవాళ అనేక మంది ఆయన ద్వారా సంతోషానందాలతో ఈ లోకంలో జీవించగలుగుతున్నారు. మరిన్ని సంతోషానందాలు మన జీవితాలు మనకున్నాయా? ఈ సత్యాన్ని మనం తెలుసుకుంటున్నామా? పాపాలు క్షమించక అధికారం కలిగినటువంటి వాడు, ఎందుకంటే పాపాల కొరకు ప్రాణం పెట్టింది ఆయనే. ఒక ధర్మశాస్త్ర సూచనకు రాయబడింది. మీరు హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో చదివితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ధర్మశాస్త్ర ప్రకారం ఏ వస్తువు ఏ వ్యక్తి అయినా రక్తపక్షణ లేకుండా శుద్ధీకరించబడదు అనేటువంటి మాట. అదే ఉపనిషత్తులో కూడా రాయబడింది ఏంటంటే, వ్యవస్థానుసారంగా రుద్రపాతం వినా పాప విరక్షణ అని చూస్తున్నాను. రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు అనేటువంటిది ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. సూక్తిని నెరవేర్చినటువంటి వాడు యేసు ప్రభు. గమనించాలి, లోకంలో ఆయన శరీరుడిగా వచ్చి మానవాడి పాపముల కొరకు ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని చిందించినటువంటి వాడు ఆయన మాత్రమే. తనకు తాను యజ్ఞమైపోయినటువంటి వాడు, తనకు తాను బలిదానం చేసుకున్నటువంటి వాడు, తనకు తాను తన పరిశుద్ధ రక్తాన్ని చిందించినటువంటి వాడు ఆయన మాత్రమే. మానవ జాతి పాపములను క్షమించుటకు, వారిని విమోచించుటకు అధికారం కలిగిన వాడు ఆయన మాత్రమే. అందుకనే మనము ఆ యొక్క గీతలు కూడా చూస్తాం. సర్వకాల పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అని రాయబడుతూ వచ్చింది. అంటే సర్వమానవుల పాపముల యొక్క విమోచనార్థమై నిష్కళంకుడైన పరిశుద్ధుడైన దేవుని రక్తం మాత్రమే అవసరమై ఉన్నది. ఎందుకంటే ఎట్ల యొక్క మేకల యొక్క కోడల యొక్క పశువుల యొక్క రక్తంతో పాపము తుడిచివేయబడదు కనుక నిష్కళంకుడైన పరిశుద్ధుడైన దేవుడు రక్తమే మానవ జాతి కొరకు చిందించబలను, ఆయన మాత్రమే ఎత్తులు కావాలను అనేది ఆ యొక్క శ్లోకం యొక్క అర్థమై ఉంటుంది. అట్టి దానిని ఆ దేవాది దేవుడే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో తన ప్రాణం నేర్పించి మనుష్య జాతిని పాపం నుంచి శాపం నుంచి విడిపించినటువంటి వాడు. ఈ సత్యాలను మనం ఎదుగుతాము.
కనుక మనము గ్రంథాలన్నిటిని తరిగేస్తున్నప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క జ్ఞానాన్ని మనం కలిగించి చూస్తున్నప్పుడు ఆ దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు, ఆయన ఎంత శ్రేష్టమైన నామం కలిగిన వాడై ఇవాళ లోకంలో ఆయన ఆశీర్వదించు మనందరం మరలా రాబోతుంటున్నాడు. అతి దేవుని నామాన్ని మనము ఈ ఉదయకాలం తెలుసుకుంటున్నాం. అంత మాత్రమే కాదు, ఆయన నామంలో ఉన్న గొప్పగా శ్రేష్టత ఏంటంటే మరొక మాట్లాడుతాం. అపొస్తలుల కార్యములు 4:12 వస్తుంది. అపొస్తలుల కార్యములు 4:12 వస్తుంది. మరియు ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామములనే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశం కింద మనుషులుగా ఇయ్యబడిన ఏ నామమున రక్షణ పొందలేదు. ఆకాశం కింద మనుషులలో ఇయ్యబడిన ఏ నామమున రక్షణ లేదు. ఈ నామమునదే రక్షణ. ఈ నామం ఏమి నామము? యేసు నామం. యేసు నామం. ఎందుకంటే ఆయన తన ప్రజలను వారి పాపం గురించి విడిపించేటువంటి వాడు. అందుకని ఆయన నామము సకల ఆశీర్వచన స్తోత్రముల కంటే మెచ్చిన ఘనమైన నామం. ప్రేమించిన వాళ్ళారా, రక్షణ అనేది ఆ నామంలోనే మనకు పొందుతాం. ఇకపోతే ఆ నామంలో మనకు కలిగే మరొక మేలంటే చూద్దామా? చూడండి, అపొస్తలుల కార్యములు 10వ 43 ఆయన యందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందమని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నారు. కనుక ఆయన నామము మూలముగా పాప క్షమాపణ అంటే మానవ జాతి పాపముల క్షమాపణ ఆయన నామం వల్లనే జరుగుతుంది. అంటే రక్షణ పొందడానికి ఆయన నామమే అవసరము, పాపాలు క్షమించబడటానికి ఆయన నామమే అవసరమై ఉంటాయి. అందుకని ఆ యొక్క కీర్తనలు రాసాపు వృత్తిలో ఒక మాట ఆయన కీర్తనలో రాస్తారు. చూడండి, 79వ కీర్తన 9వ వచనం. 79వ కీర్తన 9వ వచనం. మన రక్షణకర్తవకు దేవా, మాకు సహాయం చేయమో, నీ నామం బట్టి మా పాపములను పరిహరించి మమ్మల్ని రక్షించము. ఆశాభక్తులు అంటున్నారు, నీ నామమును బట్టి మా పాపములను క్షమించి మమ్మల్ని రక్షించండి. అంటే ఆయన నామము మాత్రమే క్షమించగలిగేది. ఆయన నామమును మాత్రమే క్షమాపణ జరుగుతుంది. ఎంతటి శ్రేష్టమైన నామం. అందుకని ఆయన నామము అన్ని నామముల కంటే పై నామముగా దేవుడు హెచ్చిస్తూ వచ్చాడు. ఈ ఉదయకాలం ఇటువంటి శ్రేష్టమైన నామము ధరించిన ఆ దేవుని మనం తెలుసుకుంటున్నాం. ఆ దేవుని నామంలో ఎన్ని అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ఈనాడు లోకంలో చాలా మంది ప్రయత్నం చాలా మంది ఇది అనుభవిస్తున్నారు. చూడండి, లూకాసు వార్త 10వ అధ్యాయం 17 మాట. లూకాసు వార్త 10వ అధ్యాయం 17 70 శిష్యులు ప్రభువా, కూడా నీ నామం వలన లోబడుచున్నమని చెప్పగా సార్ వాళ్ళు అంటున్నారు శిష్యులు, ప్రభువా దయ్యములు కూడా నీ నామాన్ని లోబడుతున్నాయి. అవును, యేసు నామం చెప్తే దయ్యాలు భయపడతాయి, గతగతలాడతాయి. నా వ్యక్తిగత ఎక్స్పీరియన్స్ కూడా నేను చాలా ఈ సంగతులు నాకు తెలుసు. ఎందుకంటే చూశాను, ఆయన నామంలో దయ్యములు పట్టిన వారి దగ్గర ప్రార్థన చేసినప్పుడు వారి నెత్తిన చేకూర్చి ఆ దయ్యాలు ఎలా వణుకుతూ భయపడుతూ పారిపోయాలని నేను చూశాను. అంటే ఆయన నామం ఎంత గొప్ప. ఈనాడు మరి ఆ యొక్క వ్యాధి నింపులైన వాళ్ళు, దైవంలో పిలుపులైన వాళ్ళు లోకంలో ఎంతో మంది ఉంటే ఆయన ఏర్పరచుకున్న సేవకుల ద్వారా, జనాంగం ద్వారా ఈనాడు దయ్యాలు ఒడికి పారిపోతున్నారు. ఎందుకంటే ఆయన నామం అటువంటి శక్తి ఉంది. అంత శక్తి కలిగిన నామం. దయ్యములు లోబడుతున్నాయి. ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుంటున్నప్పుడు ఆయన నామం ఎంత శ్రేష్టమైనది, ఎంత దిగమైనటువంటిది. ఎలాంటి దేవుడు మానవ జాతిని
ఆయన బోధించడానికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఇటువంటి మేలు మానవాడికి ఆయన అనుసరిస్తూ వస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఏ రీతిగా మనము మరి ఆయన సన్నిధానంలోకి వచ్చి మనము ఈ సత్యాలన్నీ తెలుసుకుంటున్నాము. ఇంకా చెప్తా పోతా ఉంటే అనేకమైన సంగతులు ఆ ప్రభు నామాన్ని గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి, ఆయన అద్భుతాన్ని గురించి చెప్పడం అనేటువంటిది ఎంతో ఎంత చెప్తా పోతా ఉంటే ప్రశాంతంగా ఉంది. అయితే ఆనాడు యాజకుడు ఆయన స్థుతించినట్లుగా ఆరాధించినట్లుగా ఆయన నామాన్ని హెచ్చించినట్లుగా ఈ ఉదయకాలం ఎవరినైతే మనం ఇంకా యేసు ప్రభువుని గురించి, ఆయన నామం గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి మానవ జాతి విమోచన తెలియబడిన దేవుడు ఆ పేరుని ఉచ్చరించడానికి కూడా అసాధ్యమైన స్థితిలో నివసించిన దేవుడు ఇవాళ ఒక శరీరధారిగా, ఒక సాధారణమైన వ్యక్తిగా వచ్చి లోకంలో నమ్మబడి మరలా పరలోకానికి వెళ్ళిపోయినటువంటి వాడు, మరలా రానున్నటువంటి వాడు, ఎంత గొప్ప దేవుని నామం కలిగిన ఆ దేవుడిని కలిగి ఉన్న ప్రజల ధన్యులు. అందుకని కీర్తన 33:12 అంటాడు, యెహోవా నీవు దేవుడుగా కలిగి ఉన్నట్లు ధన్యులు. ఈనాడు లోకంలో ఎవరైతే యేసు ప్రభువును దేవుడుగా కలిగి ఉన్నారో అటువంటి జనుడు ధన్యులు. ఎందుకంటే అంత ధన్యకరమైన స్థితి మానవ జాతికి ఆ దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఎప్పుడు ఎవరు విడిపించబడిన స్థితిలో పాపంలో పొరుతూ కొట్టుబెట్టాడుతూ మరి రక్తంలో పొరుతున్న వాటి బ్రతికించడానికి బ్రతుకుని చెప్పి ఇవాళ మనలను పరిశుద్ధులుగా చేసింది ఆయన బిడ్డలుగా ఎంచుకున్నటువంటి దేవుడు. దేవుడు మనం కలిగి మనం దేని అడిగినా ఆయన ఇస్తారంటున్నారు. చివరిగా మనం పెంచుకున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 13-14 వచనం గమనించండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 13-14 వచనాలు. మీరు నా నామమున ఏమి అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడినట్లు దాని చేతను నా నామమున నన్ను ఏమి అడిగినదో నేను చేస్తాను సార్. ఇవాళ నేను కూడా ఆయన ఎందుకు విశ్వాసం వచ్చి నేను ఏమడిగినా ఆ అడగడంలో మనకు విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా అడిగితే లభించే విశ్వాసం అడిగితే నేను చేస్తా. అది యేసు ప్రభు నామమున మన జీవితంలో మనకు పొదుగా ఉన్నది ఏదైనా అడిగితే దాన్ని చేస్తాడు, దాన్ని ఇస్తాడు. ఇటు విశ్వాసం మనం నడిపించబడదామా? ఉదయకాల సమయంలో ప్రేమనేటువంటి దేవుని ప్రజలారా, లోకములో ఇటు దేవుడు తను తాను భయపరచుకొని పర్వగాహమైన తేజస్సులో ఏ మనుషుడు ఏ నరుడు ఎప్పుడు చూడని స్థితిలో అమరత్వం కలిగిన ఆ దేవుడు నీ కొరకు నా కొరకు 2026 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకు యేసు అనే పేరు వచ్చి మానవ జాతి పాపం నుంచి వాటిని విమోచించడానికి ఆయన మరి ప్రకటించిన ప్రణాళిక చొప్పునే ఆ కలువరి శిలువలో రియాగమైపోయి మనందరి కొరకై తన శరీరాన్ని నలుగుబట్టుకొని తన పరిశుద్ధ రక్తాన్ని క్షీణించి మన కొరకు యజ్ఞ పశువు ఆయనే విశ్వాసం ఉంచిన వారంతా కూడా రక్షణ పొందుతారు. ఎందుకంటే యేసు ప్రభువు నామమును బట్టి ఎవరు ప్రార్థన చేస్తే వారు రక్షించబడతారని నేను రోమపత్రిక 10వ వచనంలో చూస్తున్నాను. చేద్దామా? ఆయన నామమును ఒప్పుకుందామా? ఆయన నామమును ఉచ్చరించుదామా? ఆయన నామం పేరు అడుగుతాం. అప్పుడు మన పాపాలు క్షమించబడటమే కాదు, అవటానికి ఆయన మనకి అధికారం ఇస్తాడు. యోహాను సువార్త 1:12 ప్రకారం ఆయన అందరూ అంటే కావాలి తిని అందరూ అంగీకరించరో అంటువారికి అనగా నామంత విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం ఇస్తున్నాడు. ఆ పవర్ సంపాదించుకున్నాడు ఆయన విశ్వాసం నుంచి. అప్పుడు మాత్రమే నా తండ్రి, నా దేవ, నా ప్రభు అని ఆయన సన్నిధిలో మనం అధికారికంగా అడిగి పొందుకోగలుగుతాం. ఈ విషయాలన్నీ తెలుస్తుంది. ఆ యేసు ప్రభువులో విశ్వాసం నుంచి మనం ఆ ప్రభువుని మన యొక్క రక్షకుడిగా మన దేవునిగా మనం స్వీకరించినట్లయితే ఈ లోకంలో మనం ధన్యులుగా ఎంచబడతాం. ఆయన సిద్ధపరిచిన ఆశీర్వాదాలు మేలు దగ్గర కూడా మనం పొందుకోగలుగుతాం. అట్టి కృప అట్టి ఆశీర్వాదాలు మనందరికీ ఆ యేసు ప్రభు దయచేయుగాక.